చందమామ కథ నాలుగో దొంగ. ఒక దేశంలో ముగ్గురు గజ దొంగలు ఉండేవారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టటం ఎవరికీ సాధ్యం కాలేదు. వాళ్ళ పేరు చెబితే ధనికులకు సింహస్వప్నంగా ఉండేది. వాళ్ళను ఏ విధంగానైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశపు రాజు ప్రతి రాత్రి తాను కూడా ఒక దొంగలాగా వేషం వేసుకుని తిరగసాగాడు. ఈ విధంగా కొన్ని రాత్రులు తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజ దొంగలకు కొత్త అనుమానం కలిగింది. ఎవరు నీవు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అని అడిగారు వారు. నేను దొంగనే. ఈ ప్రాంతాల మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి చూపించవచ్చాను అన్నాడు రాజు. దొంగలు నవ్వి, మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా అని అడిగారు. తెలీదు, చెప్పండి వింటాను అని అన్నాడు రాజు. నేను ఎంతలావు తాళాన్నైనా పూచిక పుల్లతో తీయగలను అని అన్నాడు మొదటి దొంగ. నేను భూమికి చెవి పెట్టి ఆలకించి డబ్బు ఎక్కడ ఉన్నది పసిగట్టగలను అన్నాడు రెండో దొంగ. ఒకసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చగలను అన్నాడు మూడో దొంగ. నీకు గల శక్తి ఏమిటి అని ముగ్గురు దొంగలు రాజుని అడిగారు. ఏం చెప్పాలో రాజుకి తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు. నేను బొటనవేలు కిందకి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకెత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా బతికి బయటపడతారు అన్నాడు. ఈ మాటలు విని ముగ్గురు దొంగలు సంతోషించారు. తమ అంత శక్తి సామర్థ్యాలు కలవాడు తెలివైన వాడు తోడు వచ్చాడు అనుకున్నారు. ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం అని అడిగాడు రాజు. నీ ఇష్టం, నువ్వు కోరుకున్న చోటికి పోదాం. మా శక్తి సామర్థ్యాలు నువ్వు చూద్దువు గాని అన్నారు దొంగలు. అయితే రాజుగారి ఖజానా కొల్లగడదామా అని అన్నాడు రాజు. నలుగురు కలిసి రాజప్రసాదానికి బయలుదేరారు. పహారా వాళ్ళ కంట పడకుండా లోపలికి చేరారు. రెండో దొంగ నేలకు చెవి పెట్టి ఆలకించి, ఖజానా ఈ వైపుగా ఉంది, జాగ్రత్తగా నడవండి అని చెప్పాడు. నలుగురు అటుకేసి వెళ్ళారు. ఖజానాకు పెద్ద తాళం వేసి ఉంది. కానీ దాన్ని మొదటి దొంగ క్షణంలో ఓడదీశాడు. దొంగలు లోపల ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్ళిపోయి తన భటులను పంపాడు. గజదొంగలు ముగ్గురు సొత్తుతో సహా పట్టుబడ్డారు. మర్నాడు వారిని విచారణకు దర్బారుకు తెచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటి వాళ్లతో, ఈయనే నిన్న మనతో దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి అని చెప్పేశాడు. విచారణ అంతా అయిపోగానే రాజు తన కుడి చేతి బొటన వేలు కిందకి దింపాడు. గజదొంగలకు మరణశిక్ష విధించబడింది. మర్నాడు ఉదయం వారిని ఉరికంబం వద్దకు తీసుకుని పోయారు. అధికారి ఒకడు వచ్చి, మీ ఆఖరు కోరిక ఏమిటి అని దొంగల్ని అడిగాడు. రాజుగారిని ఒక ప్రశ్న అడగాలి, అదే మా ఆఖరు కోరిక అన్నారు దొంగలు. రాజుగారు వచ్చారు. మీరు నన్ను అడగగోరే ఆ ప్రశ్న ఏమిటి అన్నాడాయన. మరేం లేదు మహాప్రభు, మా శక్తులు మీకు ప్రదర్శించాము. మీ శక్తులను గురించి మాకు 2 విషయాలు చెప్పారు మీరు. అందులో ఒక్కటే ప్రదర్శించారు, రెండవది కూడా చూసి సంతోషించాలని మా కోరిక అన్నాడు మూడో దొంగ. రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజ దొంగల కట్లు విప్పేసి ఉరికంబం నుంచి దింపేశారు. ఆ తర్వాత ఆ గజ దొంగలు దొంగతనాలు మాని రాజు దగ్గరే కొలువుంటూ రాజుగారి పట్ల ఎంతో భక్తిగా కాలం గడిపారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత ఎన్ కోదండరామయ్య గారు. మరొక చిన్న కథ, వంశ గౌరవం. బుందేల్ఖండ్లో ఒక ఠాకూర్ వంశస్థుడు ఉండేవాడు. ఆయనను అందరూ దివాన్ సాహెబ్ అని పిలిచేవారు. ఆయనకు తిండి కూడా సరిగా గడవకపోయినా
రాజసం చాలా ఉండేది. ఉద్యోగం చేసేవాడు కాడు. తన వంశం యొక్క గొప్పతనం గురించి డాబాలు కొడుతూ అందరి కాలము పాడు చేసేవాడు. ఒకనాడు దివాన్ సాహెబ్ వీధిలో నిలబడి ఒక షావుకారుతో మాట్లాడుతూ ఉండగా దూరాన ఒక బండి కనిపించింది. దాని మీద ధాన్యం బస్తాలు ఎత్తుగా వేసున్నాయి. ఆ బండి వారివైపే నడుస్తోంది. ఆ బండిని చూస్తూనే దివాన్ సాహెబ్, ఆహా, ఎంత పెద్ద ఏనుగు! మా తాతగారి దగ్గర కూడా ఇలాంటి ఏనుగే ఉండేది అన్నాడు. తమరు పరాకు చిత్తగిస్తున్నారు దివాన్ సాహెబ్. ఆ వచ్చేది ఏనుగు కాదు, ధాన్యపు బస్తాలు వేసిన బండి మాత్రమే అన్నాడు షావుకారు. మీకు చత్వారం వచ్చేసినట్టుంది షావుకారు గారు. ఏనుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటేను అని అన్నాడు దివాన్ సాహెబ్. క్షమించాలి, అది ధాన్యపు బస్తాల బండి అన్నాడు షావుకారు. దివాన్ సాహెబ్ కూడా పంతం వచ్చింది. అది ఏనుగైతే నేను మీ తల నరికేస్తాను, బండి అయితే నా తల మీరు నరకండి, ఇదే మనిద్దరి మధ్య పందెం అని మీసాలు మెలివేస్తూ ఠీవీగా నిలబడ్డాడు దివాన్ సాహెబ్. కొద్దిసేపట్లోనే బండి సమీపానికి వచ్చింది. చూశారా దివాన్ సాహెబ్, మీరు ఓడిపోయారు అని అన్నాడు షావుకారు. అవును, మీరు నా తల నరికేయండి అన్నాడు దివాన్ సాహెబ్. దీనికెందుకులేండి, పోనివ్వండి అని అన్నాడు షావుకారు. ఇకనైనా ఈ ఠాకూర్ వంశస్థుడు ప్రగల్భాలు మానేస్తాడులే అన్న ఆశతో అన్నాడాయన. అలా వీల్లేదు, మీరు పందెం ప్రకారం నా తల నరికివేయాల్సిందే. మా ఠాకూర్ వంశస్థులు ఆడి తప్పరు అని దివాన్ సాహెబ్ మొండితనం చేశాడు. షావుకారికి ప్రాణం మీదకొచ్చింది. ఈ విషయంలో మనం న్యాయాధికారిని సంప్రదించడం మంచిదనుకుంటాను అన్నాడు షావుకారు. ఇద్దరూ కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. న్యాయాధికారి విషయమంతా విని షావుకారుకు సంప్రాప్తించిన దుస్థితిని కనిపెట్టి ఈ విధంగా చెప్పారు తీర్పు. దివాన్ సాహెబ్ గారి తల షావుకారు గారి సొత్తైన మాట నిజమే, కానీ దాన్ని ఆయన తన ఇష్టం వచ్చినప్పుడు నరుక్కోవచ్చు. ఆయనను తొందర చేయటానికి ఎవరికీ అధికారం లేదు అన్నాడు. ఈ తీర్పుకి షావుకారు సంతోషించాడు, కానీ దివాన్ సాహెబ్ పేచి పెట్టాడు. అయితే ఈ క్షణం నుంచి నా తలను రక్షించే భారము, పోషించే భారము రెండూ కూడా షావుకారుదే అనేశాడు. దాని గురించి నా పూచి ఇంకెంత మాత్రమూ లేదు అన్నాడాయన. షావుకారు గత్యంతరం లేక దివాన్ సాహెబ్ తలను రక్షించి పోషించే భారం తన మీద వేసుకున్నాడు. కానీ ఈ భారం కొద్దిపాటిది కాదు. దివాన్ సాహెబ్ తన వంశ మర్యాదలకు తగిన విధంగా షావుకారు చేత చేయించుకుంటూ షావుకారు ఇల్లు గుల్ల చేయసాగాడు. కొంతకాలం గడిచింది. షావుకారుకు పట్టిన ఈ పీడను ఏ విధంగా విరగగొట్టాలా అని చెప్పి చాలామంది ఆయన మిత్రులు ఆలోచన చేశారు. చివరకు ఒక ఉపాయం తోచింది. దాన్ని షావుకారుకు కూడా చెప్పారు. మర్నాడు వీధి వెంట ఒక వ్యక్తి ముక్కులు చెవులు కొంటాం, ముక్కులు చెవులు కొంటాం అంటూ వచ్చాడు. షావుకారు ఆ మనిషిని పిలిచి, ఏమిటి నువ్వు కొనేది అని అడిగాడు. బాబు, మనుషుల ముక్కులు చెవులు కొంటాం బాబు అని అన్నాడు ఆ కొత్త మనిషి. ఎంత ధర ఇస్తావు అని అన్నాడాయన. గొప్ప వంశం వాళ్ళవైతే ముక్కు 2 చెవులు కలిపి 500 ఇస్తాను అన్నాడు. షావుకారు ఆ మనిషికి దివాన్ సాహెబ్ను చూపించి, ఈయన గొప్ప ఠాకూర్ వంశస్థుడు, ఈయన తల ప్రస్తుతం నాదే కనుక 500 ఇచ్చి ఈయన ముక్కు చెవులు కోసుకొని పో అని అన్నాడు. దివాన్ సాహెబ్కి హడలెత్తింది. అయ్యా షావుకారు గారు, ఇది న్యాయం కాదు అని అన్నాడాయన. ఎందుకు న్యాయం కాదు? ఈ తల నా సొత్తు, దీనిని నేను ఎంతో డబ్బు తగలేసి పోషిస్తూ వస్తున్నాను అని అన్నాడు షావుకారు. మనం న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకోవడం భావ్యంగా ఉంటుందండి అని అన్నాడు దివాన్ సాహెబ్. ఇద్దరు మరోసారి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. న్యాయం చెప్పమన్నారు. షావుకారుకి మీ ముక్కు చెవులు అమ్మే అధికారం తప్పకుండా ఉన్నది. లేదని మీరు వాదించే పక్షంలో ఆయన ఇంతకాలము మీ తలను మీ తరపున పోషించాడన్నమాట. అందుచేత మీ కింద షావుకారు చేసిన ఖర్చంతా మీరు షావుకారుకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నాడు న్యాయాధికారి. మారు మాట్లాడకుండా దివాన్ సాహెబ్ తనకున్న కొద్దిపాటి ఆస్తిని షావుకారు పేరున పెట్టేసి ఆ గ్రామమే విడిచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.
ఇక ఈ కథ కూడా 1955 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత వి ఆదినారాయణ గారు. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.